పెట్టడానికి ట్రై చేస్తుంటే నెక్స్ట్ టైం నువ్వు అలా ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ నీ మనస్సాక్షి నీకు సహకరించదు. ఎందుకని? దైవ కార్యం అక్కడ ఆరంభమైంది. నువ్వు దేవుణ్ణి అడిగావు, ఆయన సహాయం చేయడం మొదలుపెట్టాడు. అందుకే సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది అన్నాడు. ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మీకు ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట. సత్యం మిమ్మల్ని ఫ్రీడంలోకి నడిపిస్తుంది. సత్యం లేకపోతే జీవితం ఎంత లోక సంబంధమైన నగలు ఎన్నున్నా, గొప్ప గొప్ప శారీస్ ఎన్నున్నా, మంచి మంచి కాస్ట్లీ స్థితిలో మనం ఎదుగుతున్నా, సత్యం లేకపోతే మన జీవితానికి అర్థమే లేదు. ఇది మనకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడే జీవితం చాలా బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. మన స్త్రీలు కాబట్టి మనకి పక్క వాళ్ళు వచ్చి ఎవరో అన్ని విషయాలు పెద్దగా చెప్పక్కర్లే, మనకు అన్నీ తెలుసు. మ్యాక్సిమం తెలుసు. ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో తెలుసు, బిడ్డలను ఎలా చక్కబెట్టాలో తెలుసు, భర్తను ఎలా చక్కబెట్టాలో తెలుసు, అన్నీ తెలుసు. కానీ తెలుసు అనుకుంటూనే చాలా నేర్చుకోకుండానే అక్కడే ఆగిపోయాం కదా. బిడ్డలకి ఏం వండి పెట్టాలో తెలుసు, కొన్ని వంటలు ఒకటే చేస్తాం మనం. వాళ్ళకి ఆ వెరైటీలు తెచ్చుకున్న వాళ్ళు బాగా నచ్చుతారు. మీ పిల్లలు ఎప్పుడైనా మీరు చెప్పారా, అమ్మ మా ఫ్రెండ్ కూరలు బాగుంటాయి, వాళ్ళ అమ్మ భలే ఉంటుంది, నువ్వేంటి అలా వండమంటారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళ ఫ్రెండ్కి అది మన వంటలు నచ్చుతాయి, వాళ్ళ అమ్మాయి నచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? అంటే మనమే తినడం కంటే పక్కోళ్ళు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. దాన్ని మనం కొంచెం దాంట్లోంచి పిల్లలు బయటపడాలంటే వాళ్ళకి ఇష్టమయ్యే రీతిలో వండి పెట్టడానికి, మనం వాళ్ళకి ఆరోగ్యకరమైన రీతిలో వండి పెట్టడానికి మనం ప్రయత్నించాలి. అంటే అప్పుడు కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఆపకూడదు. నెక్స్ట్ భర్త విషయంలో అతను ఏమైనా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వెనకబడి ఉన్నా, లేదా అతను లోకపరమైన దురలవాట్లలో ఉన్న చాలామంది భార్యలు ద్వేషించడమా, లేదంటే తనను తాను చంపుకోవడమా, తనను తాను ద్వేషించుకోవడమా చేస్తూ ఉంటారు. అది పరిష్కారం కానే కాదు. ఒక తాగుబోతోడిని ద్వేషిస్తే ఆ సమస్యకి పరిష్కారం వస్తుందా? ఒక తాగుబోతోడితో వేగలేక దండం పెట్టి దూరంగా జరిగిపోతే సమస్యకి పరిష్కారం వస్తుందా? కొన్ని క్రిటికల్ కండిషన్స్లో అలా అవ్వచ్చేమో, కానీ ఒక తాగుబోతూ ఎన్ని రోజులు అలాగ కుటుంబం లేకుండా ఉండగలుగుతాడు? దూరం నెట్టేయడం ఒకటే సమస్యకు పరిష్కారం కాదండి. దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకోవట్లేదు. మనం నేర్చుకునేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ మీరు నేర్చుకునేవారుగా ఉండండి. దేవుని యొద్ద నిత్య విద్యార్థులుగా ఉండండి. ఎంత నేర్చుకున్నా ఎగిరెగిరి పడిపోకండి. నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభా, నాకు నేర్పించయ్యా, నేను ఈ ఉదయకాలంలో లేచి నీ సన్నిధిలో అడుగుతున్నాను, నాకు నేర్పించవా అని అడగగలిగే మనసు మనకుంటే నేర్పించడానికి ఆయన దగ్గర ఏముంది? పెద్ద సంపదే ఉంది. ఆయన గురించి మాట్లాడితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది, కృపానిధి. అంటే నిధి లాంటి కృప ఉందంట ఆయన దగ్గర. నిధి అంటే నువ్వు తవ్వుకున్న కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. నిధి లాంటి కృప ఉంది ఆయన దగ్గర. ఆ కృప నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తీసుకోవడానికి నీ దగ్గర ఆ విధేయత, తగ్గించుకునే గుణం, విశాలంగా ఆలోచించడం, ఉన్నతమైన మనస్తత్వం, ఇవన్నీ ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మనమే తీసుకోవడానికి మనకి ఏంటో బాధ కదా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని నేను ఈరోజు మీకు చూపిస్తాను, మీరు నేర్చుకోవడానికి. ఇది మనకి శుక్రవారం స్త్రీల ప్రార్థన అంటే ఏదో 2 పాటలు పాడేసుకుని వెళ్ళిపోయేది కాదు. మనం నేర్చుకోవాలి. దేవుని కోసం బ్రతకడాన్ని నేర్చుకోవాలి, కష్టాలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి, శ్రమలలో తాళుకోవడం నేర్చుకోవాలి, ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు తప్పించుకోవడం నేర్చుకోవాలి, శోధనలను దాటడం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు తెలుసో తెలియకో ఏదైనా ఒక శోధనకు దగ్గరగా నువ్వు వెళ్ళినప్పుడు పాపంలో పడకుండా ప్రభు పాదాలు పట్టుకుని మళ్ళీ తిరిగి లేచి ఆయన వైపు పరిగెట్టడం నేర్చుకోవాలి.